అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1 నుంచి 19 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 19 అధ్యాయాల్లో కూడా దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు. యోబు నీతిమంతుడే అయినప్పటికీ యోబు యొక్క స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఇలా ముగ్గురు కూడా యోబుని నిందిస్తున్నారు. యోబా నువ్వేదో తప్పు చేసి ఉంటావు, ఎవరికీ కనబడకుండా పెద్ద పాపం ఏదో చేసి ఉంటావు, అందుకే దేవుడు నిన్ను ఇప్పుడు శిక్షిస్తున్నాడు అన్నట్టుగా యోబుని వాళ్ళు నిందిస్తున్నారు. దేవుడి గురించి పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు యోబుని నిందించడం, యోబు మాత్రం నేను నీతిమంతుడినే, నేనే తప్పు చేయలేదు, అయినా కానీ దేవుడు నాకెందుకు శ్రమ కలిగించాడో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు మాత్రం బాధలోనే సమాధానం చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం యోబు యొక్క 3వ స్నేహితుడైన జోఫర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది 20వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. జోఫర్ మాట్లాడుతున్నాడు. పైన యోబు యొక్క స్నేహితులు ఎలీఫజ్ ఏం మాట్లాడాడు, బిల్దద్ ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు, దేవుడి మీద యోబు ఇంకా ఎలా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం పైన చదువుకున్నాం. ఇప్పుడు దానికి జోఫరు మాట్లాడుతున్నాడు. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. అలాగు నీవు చెప్పినందుకంటే యోబు ఏం చెప్పాడు పైన, నాలో ఏ తప్పు లేదు, దేవుడు మిమ్మల్నే శిక్షిస్తాడు, మీకే దేవుడు తీర్పు తీరుస్తాడు, ఎందుకంటే నాలో తప్పు లేకపోయినా కానీ నన్ను నిందిస్తున్నారు కాబట్టి అని యోబు చెప్పాడు కదా. దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు జోఫరు. నాకు తెలిసి నీకేం చెప్పాలో, నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. మమ్మల్ని అవమానిస్తావేంటి నువ్వు, మమ్మల్ని మూర్ఖులు అంటావేంటి నువ్వు, నీకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అన్నట్టుగా ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ బాధలు ఎవరున్నారు? ఒళ్ళంతా కురుపులు కలిగి ఆస్తిని పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని బాధలో ఎవరున్నారు? యోబు ఉన్నాడు. యోబు దగ్గరికి వీళ్ళు వచ్చి ఆదరణ కలిగించాలి. అలా కాకుండా వీళ్ళొచ్చి యోబుకు కోపాన్ని తెప్పించి ఆ యోబు ఏదో అన్నాడని చెప్పి మరలా వీళ్ళు కోప్పడి బాధల్లో ఉన్న యోబుని ఇంకా బాధ పెడుతున్నారంటే ఈ సమయానికి వాళ్ళు యోబు మీద పూర్తిగా చెడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కొంచెం కూడా యోబు బాధల్లో ఉన్నాడే అన్న కనికరం లేక యోబుని ఆదరించకుండా ఇంకా ఇంకా యోబుని వీళ్ళు బాధ పెడుతున్నారు అని దాని అర్థం. పైన కూడా మాట్లాడుకున్నాం కదా, యోబు బతిలాడతాడు, నన్ను వదిలేయండి, నా మీద జాలి పడండి, స్నేహితులారా నా మీద జాలి పడండి అని యోబు ఎంత మొత్తుకున్నా కానీ వీళ్ళు ఇంకా యోబుని నిందిస్తానే ఉన్నారు అని దాని అర్థం. మొదట్లో వచ్చినప్పుడు కొత్తలో వీళ్ళ ముగ్గురు కూడా బాగానే ఉన్నారు, యోబు యొక్క స్నేహితులు. వెళ్ళే కొద్దీ వీళ్ళు ఇంకా చెడ్డవాళ్ళుగా తయారవుతున్నారు అని దాని అర్థం. అపవాది యోబుని పరీక్షించడానికి యోబుకి శ్రమలు పెడితే అపవాది ఆ శ్రమల్లో యోబు మంచివాడిగానే కనపడుతున్నాడు కానీ యోబు యొక్క స్నేహితులే చెడ్డవాళ్ళుగా తీర్పు తెచ్చబడుతున్నారు, యోబు యొక్క స్నేహితులే చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు అనేది కూడా మనం గమనించాలి. మాటలన్నీ కూడా చదువుకుంటూ వెళ్దాం. ఏ మాటలు చదువుకున్నా మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి 19 అధ్యాయాల్లో కూడా మనం చదువుకున్నాం. ఈ మాటలు మంచి మాటలే, చనిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు, పరలోకం నరకం అనే విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే ఈ మాటలన్నీ కూడా మంచి మాటలే. కాకపోతే యోబు యొక్క స్నేహితులు మాత్రం దేవుడు భూమి మీదే తీర్పు తీరుస్తాడు అనే అపోహలో ఉన్నారు కాబట్టి ఈ మాటలన్నీ కూడా యోబుకు అప్లై అవ్వవు కాబట్టి, యోబుకు వర్తించవు కాబట్టి ఇవన్నీ కూడా తప్పులు అనేది మనం గమనించాలి. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటేనే ఈ యోబు గ్రంథం అనేది అర్థమవుతుంది. ప్రతి వీడియోలో నేను అది చెప్తున్నానంటే అది చాలా ముఖ్యమైన విషయం అందని అర్థం. అది గుర్తుపెట్టుకోండి, చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో జోఫరు అనేది ఏం మాట్లాడుతున్నాడు, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషము మాత్రము ఉండును, ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఈలాగు జరుగుచున్నది అని నీకు తెలీదా. ఈ 4-5 వచనాలు అనేవి కేవలం భూ సంబంధంగా మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా తప్పులు. భూమి మీద చెప్పండి కేవలం దుష్టులకి మాత్రమే, భక్తిహీనులకి చెడ్డవాళ్ళకి మాత్రమే కష్టాలు వస్తాయా? మంచి వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయా? మంచి వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి. కాకపోతే యోబు యొక్క స్నేహితులు ఏ అపోహలో ఉన్నారంటే కష్టాలు చెడ్డవాళ్ళకే వస్తాయి, మంచి వాళ్ళందరూ కూడా ఆస్తి, ఆరోగ్యం, ఆనందం వాటితోనే బతుకుతారు అన్నట్టుగా ఒక అపోహలో బతుకుతున్నారు తన స్నేహితులు. ఒకవేళ చనిపోయిన తర్వాత జీవితాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, భూమి మీద 1 నిమిషం లాంటిదే కదా ఈ జీవితం అనేది. శాశ్వత కాల జీవంతో పోలిస్తే ఈ 100 సంవత్సరాలు ఎంత చెప్పండి, అది నిమిషం కన్నా తక్కువే కదా, కొద్ది కాలమే కదా. శాశ్వత కాలాన్ని, చనిపోయిన తర్వాత వచ్చే జీవితాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ మాటలు రైటే కానీ కేవలం భూ సంబంధంగా ఆలోచిస్తే ఈ మాటలు తప్పు. భూమి మీద కష్టాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి, మంచి వాళ్ళు కూడా కష్టాలు పడతారు, చెడ్డవాళ్ళు కూడా ఆనందపడతారు. భూమి మీద రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరిని పరీక్షించడానికి, ఒక్కొక్కరి క్యారెక్టర్ బయట పెడతానికి, ఒక్కొక్కరికి వేరే వాళ్ళకి సహాయం చేయడానికి, ఒక్కోసారి శిక్షలాగా భూమి మీద కష్ట సుఖాలు అనేవి కలిసే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అంతేగాని భూమి మీద కష్టాలు పడ్డామంటే ఖచ్చితంగా తప్పు చేసామని కాదు, భూమి మీద సుఖాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మంచి చేసాం అనేది కూడా కాదు. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడైన జోఫరు పూర్తిగా ఒక మూర్ఖుడిలాగా ఆలోచిస్తున్నాడు, అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ ఉండకుండా నశించుదురు. ఒకవేళ భక్తిహీనులు బాగా ఎదిగినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నశిస్తారు. వారిని చూచిన వారు వారేమైరి అని అడుగుదురు. అంటే చెడ్డవాళ్ళు నాశనం అవుతారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది కూడా కొంతవరకు నిజమే. కాకపోతే చనిపోయిన తర్వాత జీవితాన్ని, పరలోకాన్ని, నరకాన్ని మనం గుర్తుపెట్టుకుంటేనే ఈ మాటలు నిజం. అది లేదు అంటే ఈ మాటలన్నీ కూడా అబద్ధం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. యోబు విషయంలో ఇవేవి కూడా అప్లై అవ్వవు. యోబు విషయంలో ఇవేవి కూడా వర్తించవు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. అంటే వాళ్ళు కొద్ది కాలమే ఆనందంగా ఉంటారు, తర్వాత వాళ్ళకి దేవుడు బాధ కలిగిస్తాడు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెతికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకల్లో యవ్వన బలము నిండి ఉండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి. చెడుతనాన్ని నాలుక కింద దాచిపెట్టిరి అంటే చెడ్డ మాటలు పలికేవాళ్ళు, భక్తిహీనులు, దేవుడికి విరోధంగా బతికేవాళ్ళు ఎలా బాధపడతారు అన్నట్టుగా ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు వివరిస్తున్నాడు. ఇవన్నీ కూడా కొంతవరకు కరెక్టే, కానీ యోబు జీవితానికి మాత్రం ఇవేవి కూడా వర్తించవు అనేది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. దేన్ని? చెడుతనాన్ని నోట్లో ఉంచుకున్నారు. అయినను వారి కడుపుల్లో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమవును. ఒకవేళ చెడ్డవాళ్ళు ఆహారం తిన్నా కానీ అది విషంగా మారిద్ది, ఏదో ఒక రోజు వాళ్ళు బాధపడతారు అన్నట్టుగా జోఫర్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా అన్ని సందర్భాల్లో నిజం కాదు. ఇది అజ్ఞానం. చనిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది గుర్తుపెట్టుకుంటేనే ఈ మాటలన్నిటికి కూడా పరిపూర్ణ అర్థం వస్తుంది. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా కరెక్ట్. కేవలం భూమి మీద జీవితాన్ని మాత్రమే ఆలోచిస్తే ఈ మాటలన్నీ కూడా తప్పు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. యోబునే డైరెక్ట్గా తిడుతున్నాడు. యోబా, అంతకుముందు నువ్వు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఇంత బాధ అనుభవిస్తున్నావంటే నువ్వు భక్తిహీనుడివి, నువ్వు చెడ్డవాడివి, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషము ఉండదు. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దాన్ని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువుల్లో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. ఇవన్నీ కూడా భక్తిహీనులు ఆనందంగా ఉండరు. ఒకవేళ మొదట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నట్టుగా కనబడినా వెంటనే వాళ్ళు నాశనం అయిపోతారు అనే దానికి ఒక కవిత్వ రూపంలో ఇవన్నీ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు అని దాని అర్థం. భక్తిహీనులు నశిస్తారు, భూమి మీద వాళ్ళు ఆనందంగా ఉండరు అనేది జోఫర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒక డిబేట్ లాగా చదువుకుంటున్నాం కదా, భూమి మీద కష్టాలు చెడ్డ వాళ్ళకి మాత్రమే వస్తాయి అనేదేమో యోబు యొక్క స్నేహితుల వాదన. మంచి వాళ్ళకు కూడా ఒక్కోసారి కష్టాలు వస్తాయి, నేను ఏ తప్పు చేయలేదు నాకైనా కష్టాలు వచ్చాయి అనేదేమో యోబు వాదన. వీళ్ళ డిబేట్లో వీళ్ళు, యోబు డిబేట్లో యోబు, అలాగా ఒకరికొకరు వాదించుకుంటున్నారు. ఎవరికి సంబంధించి వాళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు అని దాని అర్థం. అలాగా ఇప్పుడు జోఫర్ కూడా చెడ్డవాళ్ళు ఖచ్చితంగా నశిస్తారు, భూమి మీద వాళ్ళకి ఆనందం ఉండదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వారు మృంగివేయనది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారు చెడ్డవాళ్ళు గనక వాళ్ళకి ఎక్కువ కాలం క్షేమం కలగదు, ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు అన్నట్టుగా జోఫర్ ఇక్కడ చెప్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిసార్లు కూడా ఈ మాటలు నిజం కాదు, కొన్నిసార్లే నిజం. అన్నిసార్లు కూడా ఈ మాటలు అప్లై అవ్వవు. ధనవంతుడు దరిద్రుడైన లాజరు పేర్లే మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఒక్కోసారి మంచి వాళ్ళు కష్టాలు పడినా కానీ చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. భూమి మీద ఒక్కోసారి చెడ్డవాళ్ళు భూమి మీద ఆనందపడినా కానీ, ధనవంతులుగా ఉన్నా కానీ చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటేనే ఇక్కడ ఇప్పుడు దాకా మనం చదువుకున్న మాటలన్నిటికి కూడా అర్థం ఉంటుంది. ఒకవేళ దేవుడు భూమి మీదే తీర్పు తీరుస్తాడు, భూమి మీద కష్ట సుఖాలకి శాశ్వతమైన తీర్పు ఉంటుంది అని మనం అనుకుంటే ఇవన్నీ కూడా తప్పులు. ఇవేవి కూడా నిజ జీవితంలో వర్తించవు అనేది గుర్తుపెట్టుకోవాలి. నిజ జీవితంలో ఒక్కోసారి మంచి వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి, ఒక్కోసారి చెడ్డవాళ్ళు కూడా ఆనందంగా బతుకుతూ ఉంటారు. చనిపోయిన తర్వాత మాత్రమే నిజమైన తీర్పు ఉంటుంది అనేది ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ యొక్క సారాంశం కూడా ఈ జీవితం కోసం మనం బతకడం కాదు, చనిపోయిన తర్వాత రాబోయే నిజమైన జీవితం కోసం మనం బ్రతకడం.
వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. యోబు ఎలాగైతే ఇప్పుడు అందరికీ దూరం అయ్యాడో అందరూ కూడా యోబుని నిందిస్తున్నారో అలాగే భక్తిహీనుల పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా డైరెక్ట్గా యోబునే నిందిస్తున్నారు యోబు యొక్క స్నేహితులు. వారి కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. వాళ్ళు దేవుడి యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకున్నా కానీ దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నాడు. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయటికి తీయగా వారి శవముల్లో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములు అగును. ఓదనక్కర్లేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారముల్లో మిగిలిన దాన్ని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరుచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన అర్జన కనపడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. దేవుడు ఖచ్చితంగా చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు, ఈ భూమి మీదే శిక్షిస్తాడు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడైన జోఫరు మాట్లాడాడు. ఈ అధ్యాయం అంతా కూడా చెడ్డవాళ్ళకి ఏ శిక్ష కలిగిద్ది అనే దాని గురించే జోఫరు మాట్లాడుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే యోబుని చూపించి చెడ్డవాళ్ళకి యోబుకు పట్టిన గతే పట్టుద్ది అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు. యోబు చెడ్డవాడే, ఖచ్చితంగా పాపం చేశాడు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా మనం పరలోకాన్ని నరకాన్ని దృష్టిలో పెట్టుకుంటే కరెక్టే అవుతాయి, కానీ యోబుని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అవి కరెక్ట్ కాదు. భూమి మీద కష్టాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఖచ్చితంగా పాపం చేస్తేనే కష్టాలు వస్తాయి అని మనం చెప్పకూడదు. అది మాత్రం తప్పుడు బోధ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 21వ అధ్యాయం యోబు ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు ఏం మాట్లాడుతున్నాడో కూడా చూద్దాం. మీరు నా మాట జాగ్రత్తగా వినుడి. ఏది పడితే చెప్తున్నారు మీరు, ఒకసారి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక. అంటే వాళ్ళని హేళన చేస్తున్నాడు. ఒరే బాబు, మీ మాటలు ఆదరణ కలిగించే మాటలు అనుకుంటున్నారా మీరు? నన్ను నిందిస్తున్నారు, అవి ఆదరణ కలిగించే మాటలు కాదు. నేను చెప్తా చూడండి అసలు నిజంగా ఏం జరుగుతుందో, ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే అని చెప్పి యోబు స్టార్ట్ చేస్తున్నాడు మాట్లాడడం. ఏమని? నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను, నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యము చేయవచ్చును. ముందు నేను మాట్లాడేది వినండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి అన్నట్టుగా యోబు ఇప్పుడు మధ్యలో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను మనుషుని గురించి మొరపెట్టుకున్నానా లేదా మనుషునితో? నేను వాదించేది మనుషునితో కాదు, నేను ఎదురు చూసేది మనిషి గురించి కాదు. లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు? నేను మాట్లాడాలనుకుంటుంది దేవుడితో కదా. డైరెక్ట్గా దేవుడితోనే నేను అడగాలనుకుంటున్నా, దేవుడా నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు అని. డైరెక్ట్గా దేవుడి కోసమే నేను వెయిట్ చేస్తున్నా, దేవుడా నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తావా అని. మనుషుల గురించి అయితే కాసేపు ఆగొచ్చు, కానీ మనుషుల గురించి అయితే ఆలస్యం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుడి గురించి అయితే ఎందుకు ఆలస్యం అవుద్ది అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఈ 4వ వచనం యొక్క భావం ఏంటంటే, మీరు అందరూ పైన ఏం చెప్పారు? ఎవరన్నా చెడ్డవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, కాకపోతే కొంత సమయం పట్టుద్ది అని మీరు అంటున్నారు కదా. ఒకవేళ దేవుడు వెంటనే తీర్పు తెచ్చేవాడైతే కొద్దిగా అయినా ఎందుకు సమయం పట్టుద్ది? వెంటనే దేవుడు శిక్షించాలి కదా. కొంతకాలమైనా కానీ వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి? దేవుడు వాళ్ళని వెంటనే శిక్షించవచ్చు కదా. మనం మనుషుల గురించి కాదు కదా ఆలోచించేది, మనుషునితో కాదు కదా మొరపెట్టుకునేది. అప్పుడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఇక్కడ యోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడేమి మనిషి కాదు కదా. మనుషులంటే న్యాయం తీర్చడానికి సమయం పట్టుద్ది, దొంగతనం చేసిన వాడిని పట్టుకోవడానికి సమయం పట్టుద్ది. దేవుడు తీర్పు తీర్చాలి అనుకుంటే, ఈ భూమి మీదే తీర్పు తీర్చాలి అనుకుంటే వెంటనే శిక్షించవచ్చు కదా చెడ్డవాళ్ళని. దొంగతనం చేసిన వెంటనే ఒకరిని శిక్షించవచ్చు కదా. నరహత్య చేసిన వెంటనే ఒకరిని శిక్షించవచ్చు కదా. ఒకవేళ దేవుడు ఈ భూమి మీద తీర్పు తీరుస్తాడు అని మీరు చెప్పేది రైట్ అయితే, ఆ కొంచెం సమయమైనా ఎందుకు పట్టుద్ది? దేవుడు వెంటనే తీర్పు తీర్చాలి కదా. దీన్ని బట్టి మీరు మాట్లాడుతున్న విషయాలు తప్పు అని అర్థం చేసుకోండి. ఈ భూమి మీద ఒక్కోసారి చెడ్డవాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, మంచి వాళ్ళు కూడా కష్టాలు పడతారు. భూమి మీదే దేవుడు తీర్పు తీర్చాలి అనేది సరైన విధానం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి అన్నట్టుగా యోబు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెబుతున్నాడు. అందని అర్థం. ఈ మాట
ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ మాటలో దేవుణ్ణి తిట్టట్లేదు, యోబు యొక్క స్నేహితులు మాట్లాడే మాటలు తప్పు, అందులో లాజిక్ లేదు అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం, దేవుడు ఈ భూమి మీద వెంటనే మనుషులు ఎందుకు శిక్షించడు అంటే వాళ్ళు ఇంకా మారతారేమో అన్నట్టుగా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ జీవితకాలం ముగిసిపోయిన తర్వాతే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఈ జీవితకాలం అయిపోయిన తర్వాత, వాళ్ళ జీవితకాలం ముగిసిపోయిన తర్వాత వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే దాన్ని బట్టి దేవుడు తర్వాత తీర్పు తీరుస్తాడు. అంతేగాని ఈ భూమి మీదే దేవుడు తీర్పు తీర్చాలి అనుకుంటే ఎందుకు కాసేపు ఆగుతాడు? తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్షిస్తాడు కదా. మీరు దేవుడి గురించి పూర్తిగా తప్పుగా ఆలోచిస్తున్నారు. మీ మాటలో లాజిక్ లేదు. మనం మాట్లాడుకునే దేవుడి గురించి కదా. మనుషుల దగ్గర అయితే ఆలస్యం అవుద్ది కానీ దేవుడి దగ్గర ఎందుకు ఆలస్యం అవుతుంది? కాబట్టి మీరు చెప్పే మాటలు తప్పు అన్నట్టుగా యోబు వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. నన్ను తేరి చూసి ఆశ్చర్యపడుడి, నోటి మీద చేయి వేసుకొనుడి, నేను దాన్ని మనసునకు తెచ్చుకొనిన ఎడల నాకేమీ తోచుచున్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. నన్ను చూసి ఆశ్చర్యపడండి, నోటి మీద చేయి వేసుకోండి అంటే నేను ఏ తప్పు చేయలేదు, అయినా కానీ నాకు శ్రమ కలిగింది అంటే దేవుడు ఈ భూమి మీద తీర్పు తీర్చేవాడు కాదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి కరెక్ట్గా ఆలోచిద్దాం. దేవుడి గురించి కరెక్ట్గా ఆలోచిస్తే నాకు వణుకు పడుతుంది. ఎందుకంటే భక్తిహీనులు ఎలా బతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? ఒకవేళ ఎవరన్నా భక్తిహీనులు ఉన్నారు, దేవుడు భూమి మీదే తీర్పు తెచ్చేదట్టయితే వాళ్ళు వెంటనే చనిపోవాలి కదా. ఎందుకు వృద్ధుల దాకా ముసలి వయసు వరకు వాళ్ళు బతుకుంటున్నారు? వాళ్ళు భక్తిహీనులు అన్నప్పుడు దేవుడు వాళ్ళని వెంటనే చంపేయాలి కదా. వాళ్ళు తప్పు చేసినప్పుడే దేవుడు వాళ్ళని శిక్షించేయాలి కదా. అప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు దేవుడు ఎందుకు ఆగుతున్నాడు అన్నట్టుగా యోబు ప్రశ్నిస్తున్నాడు. యోబు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, చెడ్డవాళ్ళు ముసలితనం వరకు ఎందుకు బతుకుతున్నారు? అలా బతుకుతున్నారంటే దేవుడు ఈ భూమి మీదే శిక్షించేవాడు కాదు అనేది మీరు నేర్చుకోండి. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. భక్తిహీనులు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా స్థిరపరచబడతాయి కదా. ఎవరన్నా తప్పులు చేసి మోసాలు చేసి ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా స్థిరపరచుకుంటున్నారు కదా. ఇంకా ఇంకా ఎక్కువ మంది పిల్లలకు అంటున్నారు కదా. భక్తిహీనులు కూడా భూమి మీద మంచిగా బతుకుతున్నారంటే దేవుడు భూమి మీద తీర్పు తీర్చడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నట్టుగా యోబు తన స్నేహితులకి బోధిస్తున్నాడు. వారి కుటుంబములు భేదమేమీయూ లేక క్షేమముగా ఉన్నవి. ఎవరివి? భక్తిహీనుల కుటుంబాలు. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. దాటగా అంటే ఆవుల్ని గేదెల్ని పెంచే వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళ జంతువులు కూడా పిల్లల్ని కంటున్నాయి కదా. వాళ్ళ ఆస్తి కూడా పెరుగుతుంది కదా. వాళ్ళ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది కదా. వాళ్ళ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుంది కదా. ఒకవేళ దేవుడు వెంటనే తీర్పు తీర్చేవాడైతే, భూమి మీద తీర్పు తీర్చేవాడైతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని యోబు ప్రశ్నిస్తున్నాడు. పైన చెప్పారు కదా, యోబు యొక్క స్నేహితులు భక్తిహీనులు నశిస్తారు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఆస్తి ఇవన్నీ కూడా నశిస్తాయి అని యోబు యొక్క స్నేహితులు చెప్పారు కదా. అది భూమి మీద జరగట్లేదు. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. భూమి మీద చెడ్డవాళ్ళు కూడా మంచిగా బ్రతుకుతున్నారు. చెడ్డవాళ్ళు కూడా ఆస్తి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం పెరుగుతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. చూడండి, భక్తిహీనుల పిల్లలు ఎంత ఆనందంగా ఉంటున్నారో. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, లోకాన్ని చూడండి. చెడ్డవాళ్ళు కూడా ఆనందంగా బతుకుతున్నారు. వీటన్నిటిని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? దేవుడు భూమి మీద తీర్పు తీర్చడో చనిపోయిన తర్వాత తీర్పు తీరుస్తాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇంత చిన్న విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకోకుండా నేను తప్పు చేశాను అందుకే నాకు ఈరోజు శ్రమలు కలిగాయని నన్ను ఎలా మీరు నిందిస్తారు అన్నట్టుగా యోబు తన స్నేహితుల్ని ప్రశ్నిస్తున్నాడు. వారు అంటే భక్తిహీనుల పిల్లలు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు కూడా భూమి మీద మంచిగానే బ్రతుకుతున్నారు కదా, ఆనందంగానే బ్రతుకుతున్నారు కదా, ఆస్తిపరులుగా బ్రతుకుతున్నారు కదా. మేము ఆయన్ను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడో నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వారు, ఏ దేవుణ్ణి నమ్మకుండా అన్యులుగా బ్రతికే వాళ్ళు కూడా, దేవుడికి విరోధంగా బ్రతికే వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు కదా. మేము ఆయన్ను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. మాకు ఆస్తి ఉంది, మాకు సంతానం ఉంది, మాకు ఆరోగ్యం ఉంది, ఇంకా దేవుడికి మేము ఎందుకు ప్రార్థన చేయాలి అని కొంతమంది అడుగుతారు. వాళ్ళు కూడా భూమి మీద ఆనందంగానే ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంతమంది భూమి మీద బతుకుతున్నారు కదా. ఒకవేళ దేవుడు అలాంటి వాళ్ళని వెంటనే శిక్షించేవాడైతే వాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు బతుకుంటారు? వాళ్ళు ముసలి వయసు వరకు ఎందుకు బతుకుంటారు? దేవుడు కదా, మనిషి కాదు కదా ఆలస్యం చేయడానికి.
దేవుడైతే వెంటనే తీర్పు తీర్చాలి కదా. ఈ మాటలన్నిటిని బట్టి దేవుడు భూమి మీద తీర్పు తీర్చేవాడు కాదు అనేది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. వారి క్షేమము వారి చేతుల్లో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా అయ్య బాబోయ్ ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానంటే నేను కూడా వాళ్ళలాగా మారిపోతానేమో అన్నట్టుగా యోబు ఇంత బాధలో ఉండి కూడా భక్తిహీనులకు నేను దూరంగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ కూడా మంచిగానే ఆలోచిస్తున్నాడు. చూడండి, ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా, ప్రసంగం చెప్పేటప్పుడు కూడా తన నోటి నుండి చెడ్డ మాటలు పలకడానికి యోబు భయపడుతున్నాడు. అంత మంచివాడు యోబు అందని అర్థం. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా, వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. భూమి మీద చెడ్డవాళ్ళ మీదకి తీర్పు రావడం అరుదు కదా, అది తక్కువగా జరిగిద్ది కదా. భూమి మీద ఎక్కువగా చెడ్డ పనులు చేసేవాళ్ళే ఆనందంగా ఉంటారు కదా. మీరు ఎలా చెబుతున్నారు భూమి మీద మంచి వాళ్ళకి కష్టాలు రావు, చెడ్డ వాళ్ళకే కష్టాలు వస్తాయని మీరు ఎలా చెబుతున్నారు? మీ వాదన తప్పు. దేవుడు భూమి మీదే తీర్పు తీర్చడో, దేవుడు వెంటనే తీర్పు తీర్చడం అని ఎప్పటికైనా మీరు తెలుసుకోండి అన్నట్టుగా ఇన్ ఎగ్జాంపుల్స్ యోబు చెప్తున్నాడు అని దాని అర్థం. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోప్పడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. అరుదు అంటే ఎప్పుడో ఒకసారి మనం చూస్తాం కదా. దేవుడు భూమి మీద శ్రమలు పెడతానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కోసారి తప్పు చేసిన వెంటనే శిక్షిస్తాడు దేవుడు, ఒక్కోసారి కొంతకాలం తర్వాత శిక్షిస్తాడు, ఒక్కోసారి అసలు చనిపోయిన తర్వాత నరకంలో వేసి శిక్షిస్తాడు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. అందరికీ కలిపి ఒకటేలాగా మనం ఎలా చెబుతాం? భూమి మీద చెడ్డవాళ్ళు శిక్ష అనుభవించడం, మంచి వాళ్ళు ఆనందంగా ఉండడం చాలా అరుదు కదా, ఎప్పుడో గానే జరగదు కదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. పోనీ నేను ఇలా మాట్లాడుతుంటే దేవుడు వెంటనే తీర్పు తీర్చడో, వాళ్ళ పిల్లల మీద ఆ తీర్పును తీరుస్తాడు, వాళ్ళ పాపానికి వాళ్ళ పిల్లల్ని శిక్షిస్తాడు అన్నట్టుగా మీరు చెబుతున్నారే. చేసిన వారు దాన్ని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలము ఇచ్చును గాక. వారే కన్నులారా తమ నాశనమును చూచుదురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు తాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి వారికి చింత ఏమి? తండ్రులు చేసిన పాపానికి పిల్లల్ని శిక్షిస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. అలా దేవుడు ఎందుకు శిక్షించాలి? ఎవరు తప్పు చేస్తే దేవుడు వాళ్ళనే శిక్షించుగాక అన్నట్టుగా యోబు ఇక్కడ వేడుకుంటున్నాడు. ఒకవేళ మీరు చెప్పేది రైట్ అయితే ఒకళ్ళ పాపాలకి దేవుడు వాళ్ళ పిల్లల్ని శిక్షిస్తే అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. అలా ఎందుకు శిక్షిస్తాడు దేవుడు? కొంచెం కూడా దేవుడి గురించి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి మీరు అన్నట్టుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ కాలంలో కూడా చాలా మంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరి పాపాలకే వాళ్ళనే శిక్షిస్తాడు. అంతేగాని ఒకళ్ళు చేసిన పాపాలకే వాళ్ళ ఇంట్లో వాళ్ళనే, తల్లిదండ్రులు చేసిన పాపాలకే పిల్లల్ని, పిల్లలు చేసిన పాపాలకే తల్లిదండ్రుల్ని అలా దేవుడు శిక్షించడు. భూమి మీద కష్టాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత దేవుడు శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు. అంతేగాని భూమి మీద ఎవరైనా తప్పు చేస్తే కొంతకాలం ఆగి వాళ్ళని శిక్షించకుండా వాళ్ళ పిల్లల్ని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు అలా చేయడు అన్నట్టుగా యోబు ఇక్కడ చెప్తున్నాడు. కర్మ సిద్ధాంతాలు కానీ అలాంటివి కూడా ఉంటాయి కదా. ఈ కాలంలో తప్పు చేస్తే దేవుడు వచ్చే జన్మలో శిక్షిస్తాడు, ఇప్పుడు తప్పు చేస్తే దేవుడు మీ పిల్లల్ని శిక్షిస్తాడు, ఇప్పుడు తప్పు చేస్తే దేవుడు ఇంకెవరినో శిక్షిస్తాడు, వాళ్ళ పిల్లల్ని శిక్షిస్తాడు. ఇలా శిక్షిస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. మీరు చెప్పిన వాదన తప్పు అని చెప్పి యోబు తన స్నేహితుల్ని గద్దిస్తున్నాడు. ఈరోజు చదువుకునే అధ్యాయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సొసైటీలో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఇలా చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, అలా చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇలా చేస్తే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని శిక్షిస్తాడు అన్నట్టుగా అపోహలతో చాలా మంది బతుకుతున్నారు. మూఢనమ్మకాలతో చాలా మంది బతుకుతున్నారు. దేవుడు అలా తీర్పు తీర్చేవాడు కాదు. దేవుడు హృదయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు. ఈ భూమి మీద తీర్పు తీర్చేవాడు కాదు దేవుడు. ఈ భూమి మీద కష్ట సుఖాలకే అనేక కారణాలు ఉంటాయి. అంతేగాని చనిపోయిన తర్వాత దేవుడు శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఎవరన్నా చెడ్డవాళ్ళు మంచిగా ఉండడం చూసి మనం కూడా చెడ్డవాళ్ళలాగా మారకూడదు. ఈ భూమి మీద ఎవరన్నా మంచివాళ్ళు కష్టాలు పడడం చూసి మనం మంచివాళ్ళుగా ఉండడానికి భయపడకూడదు. ఈ భూమి మీద జీవితం గురించే మనం ఆలోచించకూడదు. ఈ భూమి మీద మనం సంపాదించుకునే ఆస్తి కోసమో పిల్లల కోసమో వాటి కోసమే మనం ఆలోచించకూడదు. మనం మంచిగా ఉండాలి, నీతి న్యాయాలతో ఉండాలి. అప్పుడు చనిపోయిన తర్వాత దేవుడు శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి న్యాయం గురించి, దేవుడి తీర్పు గురించి, దేవుడు పాపుల్ని ఎలా శిక్షిస్తాడు అనే దాని గురించి సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు
కూడా తప్పుగా ఆలోచిస్తున్నారు దేవుడి గురించి. దేవుడు ఒకళ్ళ పాపాలకి ఇంకొకరిని శిక్షించేవాడు కాదు. అలాగని భూమి మీదే దేవుడు తీర్పు తీర్చేవాడు కూడా కాదు. భూమి మీద దేవుడు అందరినీ కూడా పరీక్షిస్తాడు, అందరికీ సమయం ఇస్తాడు. ఆ సమయం అంతా పూర్తి అయిపోయిన తర్వాత, ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కనే ఇన్విజిలేటర్ కూర్చున్నాడు అనుకోండి, 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఒక క్వశ్చన్కి తప్పు రాస్తే వెంటనే దిద్దేడు కదా ఇది తప్పు అని చెప్పి 10 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత, ఆ ఎగ్జామ్ రాసే సమయం అంతా ముగిసిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే అతడు పేపర్ని ఎలా అయితే కరెక్ట్ చేస్తాడో, జీవితాన్ని కూడా దేవుడు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలం ముగిసిపోయిన తర్వాతే దేవుడు శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు. అంతేగాని ఈ భూమి మీద మనకి కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, లేదా ఆస్తి వచ్చినా, ఆస్తి పోయినా, రోగాలు వచ్చినా, రోగాలు పోయినా, స్వస్థత కలిగినా కలక్కపోయినా, భూమి మీద జరిగే ప్రతిదీ కూడా పరీక్ష. అది శిక్ష కాదు, తీర్పు కాదు. భూమి మీద జరిగేది పరీక్ష. ఈ పరీక్షలో మనం నిలబడాలి. అప్పుడు మాత్రమే చనిపోయిన తర్వాత నిజమైన తీర్పులో మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికి ఏ సందేహం వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. దేవుడికి జ్ఞానం నేర్పాల్సిన అవసరం ఎవరికి ఉంది? దేవుడికి తెలుసు కదా ఎప్పుడు తీర్పు తీర్చాలో, ఎలా తీర్పు తీర్చాలో, ఎవరికి ఏ విధంగా తీర్పు తీర్చాలో దేవుడికి తెలుసు కదా. దేవుడికి ఒకడు జ్ఞానం నేర్పాలా? ఒకడు తన కడవల్లో పాలు నిండి ఉండగను, తన ఎముకల్లో మూలిగ బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుషుతో మృతి పొందును. వేరొకడు ఎన్నడు క్షేమము అనుదాన్ని ఎరుగక మనోదుఖం గలవాడే మృతి పొందును. ఒకడేమో ధనవంతుడిగా మంచిగా బ్రతుకుతాడు, ఒకడేమో పేదవాడిగా బ్రతుకుతాడు. వారు సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును. వారిద్దరు కూడా భూమిలో కలిసిపోతారు, వారిద్దరు కూడా చనిపోతారు. దేవుడు చనిపోయిన తర్వాత తీర్పు తీరుస్తాడు. ఒకవేళ మీ లెక్క ప్రకారంగా దేవుడు భూమి మీద తీర్పు తీర్చే లెక్క అయితే మంచి వాళ్ళు ఎప్పటికీ చచ్చిపోకూడదు కదా, చెడ్డవాళ్ళు మాత్రమే చచ్చిపోవాలి కదా, అది కూడా తప్పు చేసిన వెంటనే చచ్చిపోవాలి కదా. అలా జరగట్లేదు అంటే దేవుడు చనిపోయిన తర్వాత తీర్పు తీరుస్తాడు. మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా భూమి మీద ఖచ్చితంగా చనిపోతారు అనేదాన్ని యోబు ఇక్కడ చెప్తున్నాడు. యోబు ఏదైతే చెప్పాడో ఇక్కడ ఈ 23వ వచనం నుండి 23, 24, 25, 26 ఈ 4 వచనాలనే తర్వాత యేసుక్రీస్తు వారు ఇంకా వివరించి, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, భూమి మీద ఇబ్బంది పడిన దరిద్రుడైన లాజరు పరదేశికి వెళ్ళాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇంకా మంచిగా ఈ ఉపమానాన్ని చెప్తారు. భూమి మీద కష్ట సుఖాలు అనేవి కేవలం పాపం చేస్తేనే వస్తాయి, మంచిగా ఉంటేనే వస్తాయి అని మనం చెప్పకూడదు. వాటికి అనేక కారణాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత మాత్రమే శాశ్వతమైన తీర్పు ఉంటుంది. మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అందరూ కూడా చనిపోతారు, అందరూ కూడా మట్టిలో కలిసిపోతారు. పురుగులు వారి శరీరాన్ని తినివేస్తాయి అంటే మట్టిలో వాళ్ళ శరీరాలు కలిసిపోతే చనిపోయిన తర్వాత మాత్రమే దేవుడు శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు. ఈ భూమి మీద పై రూపాన్ని చూసి, ఈ భూమి మీద కలిగిన రోగాన్ని చూసి ఒకడు మంచివాడా కాదా అని మీరు ఎప్పుడు కూడా నిర్ణయించకండి. అనవసరంగా పూర్తిగా తెలియకుండా వాళ్ళని నిందించకండి, ఎవరిని కూడా నిందించకండి అన్నట్టుగా యోబు ఇక్కడ తన స్నేహితులతో చెబుతున్నాడు అందని అర్థం. మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసి ఉన్నవి. మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు, తప్పుగా ఆలోచిస్తున్నారు, అవి నాకు తెలుసు. అధిపతుల మందిరము ఎక్కడ ఉన్నది, భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. భూమి మీద చెడ్డవాళ్ళందరూ నాశనం అవుతారు, భక్తిహీనుడు అన్నవాడు ఎక్కడైనా ఆనందంగా ఉన్నాడా అని మీరు అడుగుచున్నారే. దేశమున సంచరించు వారిని మీరు అడగలేదా? దేశమున సంచరించు వారంటే ట్రావెలర్స్ ఉంటారు కదా, ఈ దేశం నుండి ఆ దేశానికి అలా ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు, ట్రావెలింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు, సంచారులు. వాళ్ళని అడగండి మీరు. వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. ఏమని? వాళ్ళు చాలా ప్లేసులు చూశారు కాబట్టి, చాలా దేశాలు తిరిగారు కాబట్టి, ప్రపంచం అంతా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు మీకు నిజాన్ని. ఏమని? మంచి వాళ్ళు అక్కడక్కడ కష్టాలు పడతారు, చెడ్డవాళ్ళు అక్కడక్కడ సంతోషపడతారు. మంచి చెడులకి పాపానికి డైరెక్ట్గా మనం లింక్ పెట్టకూడదు. మంచి వాళ్ళు కష్టాలు అనుభవించవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, చెడ్డవాళ్ళు కష్టాలు అనుభవించవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు అని వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా దేశాలు తిరుగుంటారు కాబట్టి, చాలా మందిని చూసుంటారు కాబట్టి. అంతేగాని మీరేదో మీ చుట్టుపక్కల ఉండే ఒక 4-5 చూసి ఇలా దేవుడి గురించి తప్పుగా అనుకోకండి. దేవుడి న్యాయం, దేవుడి తీర్పు గురించి తప్పుగా బోధించమాకండి అని చెప్పి
యోబు తన స్నేహితుల్ని గద్దిస్తున్నాడు. అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. దుర్జనులు అంటే చెడ్డవాళ్ళు కూడా ఒక్కోసారి కాపాడబడతారు, ఉగ్రత నుండి తప్పించుకోబడతారు. చెడ్డవాళ్ళు కూడా రక్షింపబడిన సందర్భాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోండి, చుట్టుపక్కల ఆలోచించండి, కావాలంటే దేశాలు తిరిగే వాళ్ళని అడగండి. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడు ఎవడు, వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారము చేయువాడు ఎవడు, ఈ భూమి మీద మాత్రమే తీర్పు జరగాలి అని మీరు అనుకోకండి. అలా ఎవడూ కూడా చేయలేడు. వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును, పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి, మనుషులందరూ వారి వెంబడ పోవుదురు, అలాగునే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. ఆ తర్వాత వాళ్ళు చక్కగా చనిపోతారు. లెక్కలేనంత మంది, మొదటి నుండి కూడా, ఆది నుండి కూడా, ఆదాము దగ్గర నుండి కూడా ఇలాగే జరుగుతుంది. మంచి వాళ్ళకు కూడా ఒక్కోసారి శ్రమలు వస్తాయి, చెడ్డవాళ్ళు కూడా ఒక్కోసారి మంచిగా నివసిస్తారు. భూమి మీద కలిగే కష్టాలను బట్టి సుఖాలను బట్టి ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు అన్నట్టుగా మీరు తీర్పు తెచ్చమాకండి, అది మంచిది కాదు అన్నట్టుగా యోబు తన స్నేహితుల్ని గద్దిస్తున్నాడు. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు, ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరెలాగ నన్ను ఓదార్చజూచెదరు. మీరు మాట్లాడేవన్నీ కూడా నిరర్ధకమైన అంటే వ్యర్థమైన మాటలు. ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడి నన్ను ఓదార్చడం సరిగదా, ఇంకా బాధ పెడుతున్నారు. దేవుడి గురించి మీకు అంత జ్ఞానం లేకపోవడం వల్ల మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. నా కష్టాన్ని బట్టి నేను చెడ్డవాడిని అని తీర్పు తెచ్చమాకండి. ఒకవేళ నన్ను చెడ్డవాడిగా మీరు తీర్పు తీరిస్తే రేపొద్దున దేవుడే మిమ్మల్ని గద్దిస్తాడు అని కూడా ముందు అధ్యాయంలో యోబు చెప్పాడు కదా, అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు. జోఫర్ ఏదైతే మాట్లాడాడో అది పూర్తిగా తప్పు అన్నట్టుగా యోబు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నాడు. నాకు ఈరోజు శ్రమ కలిగింది అంటే నేనేదో పాపం చేశానని కాదు, చెడ్డవాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయో నాకు కూడా తెలీదు. నేను దేవుణ్ణి అడగాలనుకుంటున్నా, దేవుడా నేనే తప్పు చేయలేదు కదా, అయినా కానీ నువ్వు నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు, అయినా కానీ నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, అయినా కానీ ఎందుకు నాకు ఈ రోగాన్ని ఇచ్చావు అని నేను దేవుణ్ణే అడగాలనుకుంటున్నా, దేవుడితోనే డైరెక్ట్గా మొరపెట్టాలనుకుంటున్నా. దేవుడా నాకు కనబడు, దేవుడా నాకు సమాధానం ఇవ్వు అని కూడా యోబు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అధ్యాయంలో దేవుడే డైరెక్ట్గా యోబుకు కనబడి సమాధానం ఇస్తాడు. అవన్నీ కూడా తర్వాత చదువుకుందాం. 22వ అధ్యాయం నుండి 3వ రౌండ్ ఆఖరి రౌండ్ అనమాట. మరలా ఆఖరిసారిగా యోబు యొక్క స్నేహితులైన ఎలీఫజు బిల్దదు మాట్లాడతారు. దానికి కూడా యోబు సమాధానం చెప్తాడు. ఇంకొక స్నేహితుడు కూడా వస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్గా దేవుడే వచ్చి యోబుతో సమాధానం చెప్తాడు. ఇంకా పూర్తయిపోతుంది యోబు గ్రంథం. ఈ రోజు చదివిన ఈ 20, 21 ఈ 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. భూమి మీద చెడ్డవాళ్ళు మాత్రమే శిక్షింపబడతారు, మంచి వాళ్ళు ఆశీర్వదింపబడతారు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడు చెప్పాడు. అది తప్పు. భూమి మీద చెడ్డవాళ్ళు కూడా ఒక్కోసారి ఆనందంగా ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఒక్కోసారి కష్టాలు పడతారు. నిజమైన తీర్పు, శాశ్వతమైన తీర్పు చనిపోయిన తర్వాత ఉంటుంది. భూమి మీద కష్టాలు రావడానికి, సుఖాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి అన్నట్టుగానేమో యోబు మాట్లాడాడు. యోబు మాట నిజం, యోబు యొక్క స్నేహితుల మాటలు అబద్ధం. ఈ భూమి మీద తీర్పు అనే అపోహలో మనం ఉంటే దేవుణ్ణి అన్యాయస్తుణ్ణి చేసిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. కొంచెం డిబేట్ లాగా కావ్య రూపంలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంతమందికి అర్థం కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.